ఒకటేసారి రొయ్యలు కూడా వేసుకున్నాం. మళ్ళీ నువ్వు రొయ్యలు కడగలేదే అంటే ఆల్రెడీ వీటిని కడిగి ఈ పడవ మీద ఆరబెట్టినట్టు నీట్గానే ఉన్నాయి చూస్తే ఇసుకో ఏముండదు. నేను అడిగే తీసుకున్నా ముందు అంటే సార్ ఇది బోటు మీద ఆరబెట్టిన రొయ్యలు సార్ ఇది అన్నారు. ఈ తలా తోక తీస్తారుగా మరి వీటికి? తలా తోక తీస్తే ఏముంటుంది ఆడ పెద్ద రొయ్యలకైతే తీస్తారు తలా తోక. వీటికి ఏం తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఇది డ్రెస్సింగ్ చేసినట్టు ఉంటాయి. ఇది ఈ రొయ్యలు ఎగుతుంటాయి కొంచెం కొంచెం అది ఆకు తీసి వేసి దంచుతా ఉండు. ఇట్లా అంటే మంచిగా పౌడర్ అయిపోతుంది. దీంట్లో కూడా వేసి దంచితే బాగుంటుంది కదా. అవును ఇట్లా అన్నాక వేస్తా ఇంకా తొందరగా అయిపోతుంది. అవునవును కరెక్ట్గా ఎంత వేగాలనో అంత వేగాలి. వేగితే మనకు దంచుకుంటే దానికి సులువుకుంటుంది, తినేదానికి కూడా బాగుంటుంది, అన్ని రకాల బాగుంటుంది. ఆల్రెడీ చేయితో ఇట్లా అనుకున్నాం కాబట్టి పౌడర్ లాగా చేసి తొందరగానే నలిగిపోతుంది. నువ్వు ఏదో గ్రైండర్లో వేసి మెత్తగా అది పేస్ట్ అయిపోయింది, ముఖానికి పూసుకుంటే పౌడర్ అయినట్టు. ఇది కొంచెం పలుకుగా ఉండాలి. అవును గ్రైండర్లో వేస్తే దానికన్నా ఇట్లా చేస్తే రుచి వస్తుంది అంటారు. అవునవును ఎందుకు రుచి దాంట్లో ఎందుకు ఉండదు? దీంట్లో ఏం రుచి వస్తుంది? అదే